పార్టీ పదవుల్లో ఉన్న నేతలు బాధ్యతగా వ్యవహరించాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాయకుడిపైన, పార్టీ పైన తప్పుడు ప్రచారం జరుగుతున్నా మౌనంగా ఉండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నేతలు గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పదవులు తీసుకుని పార్టీ కోసం ఏం చేస్తున్నారంటూ నేతలను నిలదీశారు. అసత్య ఆరోపణలు జరుగుతున్నప్పుడు ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. ఇకపై పార్టీ తరఫున స్పష్టంగా, ధైర్యంగా స్పందించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరు తనకు స్పష్టంగా తెలుసని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎవరు ఎంత పని చేస్తున్నారో, ఎవరు బాధ్యతలను విస్మరిస్తున్నారో అన్న పూర్తి సమాచారం తన దగ్గర ఉందన్నారు. ఇకపై నేతల తీరు మారాల్సిందేనని, లేకపోతే ఉపేక్షించబోమని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలని జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. దాడులపై కాకుండా వాటికి దారితీసిన పరిస్థితులపై మాట్లాడాలని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ తప్పనిసరి అంటూ అల్టిమేటం ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ లక్ష్యాల కోసం పనిచేసే వారికి జనసేనలో స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణ కోసం పార్టీ కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ ముందు హాజరు కావాలని శ్రీధర్కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు త్వరలోనే 32 మంది సభ్యులతో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పీఏసీ పునరుద్ధరణ చేయనున్నట్లు తెలిపారు. అలాగే కూటమిలో కష్టపడి త్యాగాలు చేసిన వారికి న్యాయం చేస్తామని నాదెండ్ల భరోసా ఇచ్చారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మార్చి 14న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తుందని వెల్లడించారు.